ఇప్పుడు భరణి నక్షత్రము 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెబుతున్నాను. భరణి నక్షత్రము 2వ పాదంలో జన్మించిన వారు ఇంద్రియ బలాన్ని కలిగి ఉంటారు. మంచి ముఖవర్చస్సు, ఇంద్రియ బలం వీరిలో బాగా ఉంటుంది. ధర్మము, న్యాయము తెలిసినటువంటి వారు. వీరిలో జనాకర్షణ గుణం చాలా ఉంటుంది. జనాన్ని ఆకర్షిస్తుంటారు. జనాన్ని ఆకట్టుకునేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది. జనాకర్షణ కలిగి ఉంటారు. వీరు బుద్ధివంతులుగా కూడా ఉంటుంటారు. ఇంకా పెద్దగా ఆశలు లేకపోయినా ఉన్నంతలో సంతృప్తిగా గడుపుకునేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది. ఉన్నదాంతో సంతృప్తి అవుతుంటారు. పూర్వార్జితాన్ని, పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు, పూర్వార్జితం ఏదైతే ఉందో దాన్ని బాగా అభివృద్ధి చేసే స్వభావం వీరిలో ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేస్తుంటారు. 2వ పాదంలో, భరణి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు సభా రంజకత్వం వీరిలో బాగా ఉంటుంది. సభని రంజింపజేస్తుంటారు. స్నేహాల ద్వారా, మంచి స్నేహితుల ద్వారా ధనం సంపాదించేటువంటి గుణం ఉంటుంది. పవిత్రమైనటువంటి వృత్తిని చేపడతారు. మాయా మర్మాలను గ్రహించేటువంటి నేర్పు వీరిలో చాలా ఉంటుంది. నీతి తప్పకుండా ఉండేటువంటి ప్రవర్తన వీరిలో ఉంటుంది. భూతదయ చాలా ఉంటుంది. భూతదయాన్ని కలిగి ఉంటారు. అంటే చాలా మంచి హృదయం ఉంటుందన్నమాట. ప్రభువుల చేత గౌరవమైనటువంటి గుర్తింపు, గౌరవ ఆదరణలు పొందుతారు. శుభాశుభ అదృష్టము మిశ్రమంగా కలిగిన వారుగా ఉంటుంటారు. బాల్యములో ఆటపాటలు, విలాసాల్లో అధికమైనటువంటి ఆసక్తి కనపరిచేవారుగా ఉంటారు. కానీ వీరికి సిరి సంపదలు ఎక్కువ మందిలో చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా అభివృద్ధి ఉంటుంది. వీరికి వృత్తిపరంగా ఎరువులకు సంబంధించి వ్యవసాయపరమైనటువంటి వృత్తులు, వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తులు, సిల్కు, నూలు వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, హోటల్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, సినిమా హాలు సంబంధించి దానికి సంబంధించినటువంటి ఉపాధి, ఫోటో స్టూడియోలు నడుపుట, కళారంగ సంబంధమైనటువంటివి. వీరిలో కొంతమంది కళ్యాణ మంటపాలు నిర్వహణ, ఇంకా నిపుణులైనటువంటి వైద్య వృత్తిలో క్రీడాకారులు, ఓడ పరిశ్రమలు, వెండి సంబంధమైనటువంటి వస్తువుల ద్వారా ఉపాధి ఈ యొక్క పాదం వారికి చెందినటువంటి వృత్తులు. 2వ పాదంలో జన్మించినటువంటి వారికి శుక్ర మహర్దశ 15 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత రవి మహర్దశ 6 సంవత్సరములు, తర్వాత చంద్ర మహర్దశ 10 సంవత్సరములు, తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరములు, తర్వాత రాహు మహర్దశ 18 సంవత్సరములు, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరములు, తర్వాత శని మహర్దశ 19 సంవత్సరములు. ఈ రకంగా వారిలో మహర్దశలు వస్తుంటాయి. ఇప్పుడు భరణి నక్షత్ర జాతకుల యొక్క రెమెడీస్, ఏ దశలో ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. శుక్ర మహర్దశ జరుగుతున్నటువంటి కాలంలో రవి భుక్తి జరుగుతున్నప్పుడు ఆదిత్య హృదయ పఠనము, సూర్య నమస్కారాలు చేయడం ముఖ్యమైనటువంటి రెమెడీ. శని మహర్దశలో రాహు భుక్తి జరుగుతున్నప్పుడు సర్పశాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. దీనివల్ల చాలా శుభ ఫలితాలు వస్తుంటాయి మనకు. రవి మహర్దశలో గురు భుక్తి జరుగుతున్నటువంటి సమయంలో రుద్రాభిషేకము, పంచాక్షరీ జపము, కపిలగోవు దానము ఇలాంటివి రెమెడీస్గా చెప్పబడుతున్నాయి. గోదానము చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రవిదశలో కేతు భుక్తి కాలంలో అన్నదానం చేయడం, దుర్గా సూక్త పారాయణ చేయడం మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది. చంద్రుడిలో చంద్రభుక్తి జరుగుతున్నటువంటి సమయంలో మృత్యుంజయ జపం చేయించడం, చంద్రదశలో రవిభుక్తి జరుగుతున్నప్పుడు శివ పూజ చేయడం, శివ పురాణ పఠనం చేయడం చాలా మంచిది. కుజుడిలో బుధ భుక్తి, కుజ మహర్దశలో బుధుడు భుక్తి జరుగుతున్న సమయంలో విష్ణు సహస్ర నామాన్ని జపం చేయడం, విష్ణు సంబంధమైనటువంటి మంత్రాన్ని జపించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. కుజ మహర్దశలో రవి భుక్తి కాలంలో సూర్య నమస్కారాలు, ఆదిత్య పఠనము, ఆదిత్య
హృదయం పఠించడం మేలైనటువంటి పరిహార క్రియలు. రాహు మహర్దశలో కేతు భుక్తి జరుగుతున్నటువంటి సమయంలో గోదానం చేయడం, కేతువుకు జపం హోమం చేయించడం మంచి ఫలితాలను ఇస్తుంది. రాహువులో శుక్రభుక్తి జరుగుతున్నప్పుడు దుర్గా జపము, దుర్గా సంబంధమైనటువంటి హోమాలు, సప్తశతీ పారాయణం లాంటివి మంచి శుభ ఫలితాలను ఇస్తుంటాయి. గురు మహర్దశలో శని భుక్తి జరుగుతున్నటువంటి సమయంలో విష్ణు సహస్రనామ పూజలు, విష్ణాలయంలో విష్ణు సహస్ర పారాయణ చేయడం, విష్ణు ఆలయాల్లో అర్చనలు చేయించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. గురు మహర్దశలో రవిభుక్తికి సూర్య జపం, రథసప్తమి రోజున సూర్య భగవానునికి సూర్య సంబంధమైనటువంటి ప్రత్యేక శాంతి సంబంధమైన హోమాలు, పూజలు, ఆదిత్య హృదయ పారాయణం, అరుణ పారాయణం ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. గురుదశలో కుజభుక్తి నడుచుతున్నప్పుడు ఉలవలు దానం చేయడం, కాసిన ఉలవలు నదిలో విడిచిపెట్టడం లాంటివి కూడా మంచి ఫలితాలను ఇస్తుంటాయి. శని మహర్దశలో కేతుభుక్తి జరుగుతున్నటువంటి సమయంలో ఆ దోష నివారణకు కాను అమృత మృత్యుంజయ జపం, మహామృత్యుంజయ జపం ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తుంటాయి. శనిలో చంద్రుడు నడుస్తున్నటువంటి సమయంలో చంద్రభుక్తి నడుస్తున్నప్పుడు క్షీరము అనగా పాలు దానం చేయడం, నల్లని గోదానం చేయడం ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంటుంది. ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులు దుర్గా సంబంధమైనటువంటి పూజలు, చండీ పారాయణలు, చండీ హవనాలు చాలా మేలు చేస్తుంటాయి. చాలా శ్రేష్టమైనటువంటి రెమెడీలు ఇవి. ఈ నక్షత్ర జాతకులు ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని మనసులో ఒక 5 సార్లు ఆమెను మంత్రజపం చేసుకొని తలుచుకొని వెళ్ళినట్లయితే అంతా శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లోని ముందు గదిలో ఒక శ్వేత పద్మాకారాన్ని 10x10 సైజులో చిత్రించి అది ఉత్తర దిశను చూసే విధంగా పెట్టినట్లయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంటాయి. ఇవి ఈ భరణి నక్షత్ర జాతకులకు ముఖ్యమైనటువంటి రెమెడీలు. భరణి నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ జాతకులు వారు ఆభరణ అలంకార ప్రియులుగా ఉంటుంటారు. వీరికి కుటుంబపరమైనటువంటి సౌఖ్యము, అన్యోన్య దాంపత్యము ఉంటుంది. భర్తకు తగినట్లుగా నడుచుకుంటుంటారు. వీరికి ప్రేమాభిమానాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఇది శుక్రగ్రహ నక్షత్రం కావడం వల్ల శుక్రుని యొక్క అనుగ్రహం వీరికి బాగా ఉంటుంది. జీవితంలో అత్యధిక భాగం చాలా ఉత్సాహంగా గడుపుతుంటారు. చాలా ఉల్లాసంగా వీరికి జీవితం గడిచిపోతుంది. వీరు ఒకేసారి బోలెడన్ని పనులు తమ భుజస్కంధాలపై వేసుకొని చక్కగా నిర్వర్తిస్తారు. సమర్థవంతంగా నిర్వహిస్తుంటారు. చేతగానితనం, బలహీనతలు వీరికి గిట్టవు. చేతగానితనం, బలహీనతలు లాంటివి వీరికి గిట్టవు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని వీరు ఆరాటపడుతుంటారు. త్వరగా పూర్తి చేస్తుంటారు. తమను నమ్మినటువంటి వారికి వీరు ప్రాణం ఇస్తారు. నమ్మితే వారు ఎంతో ఆప్యాయతగా ఉంటారు. వీరికి విచక్షణ గుణం ఉంటుంది. క్రియాశీలత్వము, ప్రాక్టికల్గా స్వయంగా ఆలోచించగలిగేటువంటి నేర్పు వీరిలో ఉంటుంది. ఒక్కొక్కసారి కుటుంబంలో ఏర్పడేటువంటి చిక్కుల్ని కూడా వీరు అధిగమించి పరిష్కరించుకోగలుగుతారు. చాకచక్యంతో వాటినన్నింటినీ కూడా తిప్పికొట్టగలుగుతారు భరణి నక్షత్ర జాతకులు. వీరిలో కొంత దైవభక్తి, వైరాగ్య భావనలు కూడా ఉంటుంటాయి. భరణి నక్షత్ర జాతకుల్లో కొంతమంది స్త్రీలు రాజకీయాల్లో కూడా ప్రవేశించడం జరుగుతుంది. రాజకీయాల్లో మంచి ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టి మంచి పరిపాలనా దక్షత కలిగి ఉంటుంటారు. అట్లాగని వీరు పదవిని అంటిపెట్టుకొని పదవి మీద ఝాస్తోటి ఉండరు. అవసరమైతే తృణప్రాయంగా పదవిని కూడా వదిలేయగలుగుతుంటారు. ఇది భరణి నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీల యొక్క విశేషాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము,
ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవి మాకు కరెక్ట్గా పంపినట్లయితే తెలుగు రాశిఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.